అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టముకు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. వడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. వచ్చారా? మీ పని చేయండి. అమ్మా, వందనములు. ఎలా ఉన్నారు? నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని పడగానే నా గర్భమునందలి శిశువు ఆనందముతో గంతులు వేస్తున్నాడు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ప్రభు పలికిన వాకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్.
యేసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు. అయితే మరియ గర్భవతి అని తెలుసుకున్న తర్వాత నీతివంతుడైన యేసేపు మరియను అవమానింపనొల్లక ఆమెను రహస్యముగా విన్నాటను ఉద్దేశించెను. యెహోవా దేవా, ఈ స్థితిలో నేను ఏమి చేయాలో నాకు తెలియపరచండి దేవా. నేను ఎల్లప్పుడూ నీ మాట ప్రకారమే జీవించిన వాడను. నేను ఏమి చేయాలో నాకు చూపించము తండ్రి. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇది కలయా నిజమా? కాదు, ఇది కల కాదు, నిజమే. మరియను ఇప్పుడే నా భార్యగా స్వీకరిస్తాను ప్రభు, ఇప్పుడే నా భార్యగా స్వీకరిస్తాను. వినండి జనులారా, వినండి. అందరూ తమ తమ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి మీ పేర్లను జనాభా లెక్కల్లో రాయించుకోవాలన్నహో. ఇది అగస్టు చక్రవర్తి రాజాజ్ఞ. వినండి జనులారా, వినండి. అందరూ తమ తమ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి మీ పేర్లను జనాభా లెక్కల్లో రాయించుకోవాలన్నహో. ఇది అగస్టు చక్రవర్తి రాజు ఆజ్ఞ. మరియా యోసేపులు గలిలయ సీమయందులి బెత్లెహేము నగరమునకు పయనమైపోయేరి. వారి ప్రయాణములో కన్య మరియమ్మకు ప్రసవ సమయము వచ్చెను. కటికి చీకటిలో దట్టమైన చలిలో వారు చాలా వేదనకు గురి అయిరి. యోసేపు గారు మరియమ్మ యొక్క ప్రసవానికి కొంచెం స్థలం కోసం అనేక గృహములు తట్టెను. లోకరక్షకునికి ఈ లోకానికి రావడానికి స్థలము కూడా కరువయ్యెను. చివరికి జాలిగల ఒక కుటుంబం వారి పశువుల శాలను చూపించిరి. ఆ పశువుల శాలలో పశువుల మధ్య లోకరక్షకుడు ఉదయించెను.